దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. సౌలు ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన మొదటి రాజు. అలాగే దావీదుకు మామ, శత్రువు కూడా. ఎన్నోసార్లు దావీదును సౌలు రాజు చంపాలని ప్రయత్నించాడు. ఎప్పుడూ కూడా దేవుని మహాకృపను బట్టి దావీదు సౌలుకు పట్టుబడలేదు. దావీదును దేవుడు తప్పిస్తూ కాపాడుతూనే ఉన్నాడు. ఒక రోజున దావీదుకు సౌలు రాజు చిక్కినప్పుడు దావీదు సౌలును చంపలేదు, అతనిని విడిచిపెట్టాడు. అప్పుడు సౌలు దావీదుని గురించి మాటలు పలికాడు. తరువాత దావీదు రాజయ్యాడు. దావీదు రాజ్యం దేవుడు స్థిరపరిచాడు. మన జీవితంలో మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే మన శత్రువైన కూడా ఒక రోజున మనల్ని దీవిస్తాడు, మనల్ని గూర్చి మంచి సాక్ష్యం పలుకుతాడు. మనం క్రీస్తును పోలి నడుచుకుంటే దావీదును దీవించినట్లు మనల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు మన దేవుడు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలన్నీ కూడా నీ కృపతో మమ్మలను, మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి ఈ నూతన దినమును మాకు దయాకిరీటం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించునుగాక.